4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక హామీలు నెరవేర్చకుండా ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు గుర్తు చేస్తామని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పోస్టర్ను రిలీజ్ చేశారు. మామకు పొడిచినవాడు వెన్నుపోటు ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది కాబట్టి వెన్నుపోటు అంటే వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది. అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీల రూపంలో ప్రదర్శనగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారులుగా నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్లు కానీ శాంతియుతంగా ర్యాలీ జరిపి మన నిరసన తెలియజేసి ఏ రకంగా మోసం చేశారో చెప్పి ఇప్పటికైనా ఆ రోజు ఇచ్చిన హామీలు తొలి ఏడాదిలో ఇప్పటికే ఎంత ఎగరగొట్టారో చెప్పి ఈ మొత్తం పెండింగ్ బకాయిలతో సహా ప్రజలకు చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించాము. అందుకు తగిన రకంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేశాము.